వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. మూసీ ప్రాజెక్టులో ఇప్పటికే కూలగొట్టిన 300 ఇండ్ల వారికి రేవంత్ రెడ్డి ఏమిచ్చాడు? కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించి మమ అనిపించాడు. 2013 చట్ట ప్రకారం అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తూ అమ్ముకునే శాశ్వత హక్కుతో కూడిన ఇల్లు కట్టించి కుటుంబానికి దాదాపు 15 లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి 300 మందిని 3 దిక్కులా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించారు. మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినాడు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదరగట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇల్లు కూలగొట్టినావు కదా. ఆ కూలగొట్టిన 300 మందికి 300 ఇళ్లకు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక్కొక్కరికి ప్రతి మేజర్కు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఒక పక్కా ఇల్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి వేజ్ కంపెన్సేషన్ లాస్ కింద 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇట్లా రకరకాల మొత్తంగా ఒక కుటుంబానికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు వస్తాయి. హౌస్ సైట్, హౌస్ అండ్ 15 lakhs రావాలి. మేము ఇచ్చినాం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో. మరి నువ్వేమిచ్చినావు చెప్పు నాకు. నిన్ను ఎట్లా నమ్మాలి? కూలగొట్టిన 300 మందిని తీసుకుపోయినావు, రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినావు, ఆయనత బండ్లు ఎక్కించినావు, తీసుకుపోయి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో తోలినావు. 2013 చట్టం ఏం చెప్పింది? విత్ సెలబుల్ రైట్స్, అమ్ముకునే శాశ్వత హక్కులతో కూడిన ఇంటి స్థలము ఇల్లు నిర్మించి సకల వసతులతో ఇవ్వాలి. కరెంటు, మంచినీళ్లు, రోడ్డు, మోరీ, హాస్పిటల్, బడి, గుడి అన్ని పెట్టి ఇవ్వాలి. నువ్వేమైనా ఇచ్చినావు వాళ్ళకు? ముగ్గురిని ఆ 300 మందిని 3 దిక్కులు కొట్టేసినావు. ఆడో 50 ఇండ్లు ఖాళీ ఉంటాయి, 50 మందిని ఒకడు తోలినావు, ఒకడు 100 మందిని తోలినావు, ఒకడు 20 మందిని తోలినావు. వాళ్ళకి సొంత ఇంటి స్థలము లేదు, ఇల్లు గట్టి ఇవ్వలేదు, ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, 1 రూపాయి సాయం చేయలేదు. 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు. బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి, పోలీసుల్ని పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు ఇదే మూసీ ప్రాజెక్టులో. నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. హౌ షుడ్ వి బిలీవ్ యూ?